చర్చ్ ఆఫ్ క్రైస్త్, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. యేసుక్రీస్తు విషయంలో క్రీస్తు సంఘం వారి దుర్బోధలేంటో చూద్దాం. ప్రస్తుతమున్న ప్రతి దుర్బోధ కూడా క్రీస్తుకు వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ వారెవరూ బహిరంగంగా ఆ విషయాన్ని చెప్పరు. వారి బోధల్లో కూడా పెద్దగా క్రీస్తుకు వ్యతిరేక బోధ చేయరు. కానీ క్రీస్తు సంఘం అని పిలువబడే వీరు నిత్యము క్రీస్తుకి వ్యతిరేకంగా బోధిస్తుంటారు, ఆయనను అవమానిస్తుంటారు. వీరు అసలు సిసలైన గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్లు. ఎందుకంటే మొదటిగా వీరి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు, కానీ వీరు యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు అని వాదిస్తారు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు నేరుగా తనకు ప్రార్థన చేయమని చెప్పాడు. అపోస్తలులు, శిష్యులు యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్థించారు. స్టెఫెను అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనంలో చూస్తే యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్థన చేశాడు. అననీయ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 6 నుండి 14 వచనాల్లో యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్థన చేశాడు. పౌలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో నేరుగా యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు. యోహాను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నేరుగా యేసుకు ప్రార్థన చేసినట్లుగా చూడగలం. మరి వీరంతా ఇలా చేశారు కదా, కానీ వీరు మాత్రం యేసుక్రీస్తుకు నేరుగా ప్రార్థన చేయకూడదని బోధిస్తుంటారు. ఖచ్చితంగా ఇది దుర్బోధ. రెండవదిగా చూస్తే వీరి సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు, కానీ వీరు యేసుక్రీస్తును ఆరాధించకూడదు అంటారు. ఆయన ఆరాధనకు అర్హుడు కాదు అని అంటారు. ఆయనను ఆరాధించడం పాపమని కూడా వీరు అంటారు. కానీ యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు, ఆయన ఆరాధించబడ్డాడు అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు, లూకాసు సువార్త 24వ అధ్యాయం 52వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం, ఈ వచనాలన్నీ చెప్తూ ఉన్నాయి. కానీ వీరు మాత్రం యేసుక్రీస్తుని ఆరాధించకూడదని చెప్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది దుర్బోధ. సంగమ జాగ్రత్త, ఈ దుర్బోధలో పడి నువ్వు మోసపోకు. వీరి గురించిన మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.